Chandra means moon. Moon, I know. Please come this side. This is Lord Rama. Single wife, single husband. I see. That is Pandavas. One wife, 5 moguls. But 2 times lo kuda big brothers ki small brothers respect icharu. Very nice. ఇలాంటి పద్ధతి కళామున్నా ఉన్నారా? Yes, only one family. That big man Naidu garu, like Rama. Second man Lakshmana. Third man Bharata. Fourth man Shatrugna. Who is the short man? He is like Anjaneya, Naidu gari brother-in-law. Total Naidu gari kutumbam. Very big, nice family. What is that he is going to do? Oh, దాన్ని రథం అని స్పీకింగ్. 100 జనం లాగితేనే పుల్లింగ్. కానీ మా నాయుడు గారు ఒక్కరే లాగుతారు. I see. Can I take a photograph? You take 100 photos. Please give me 1 photo. పరమాత్మ, నా బిడ్డకు శక్తిని ప్రసాదించు. ఆగండి. ప్రతి సంవత్సరం రథం మీరే లాగాల నాయుడు గారు. చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు. అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం. గట్టిగా లాగురు, నీ బలవంతా ఉపయోగించు. టేక్ స్నాక్స్. What snack? Snap. అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. భగవంతుడా, ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏకమాత్రునై ఈ రథం లాగుతున్నాను. నాకు సహకరించు, కనికరించు. హర హర మహాదేవ శంభో శంకర. You are great. ఎవరతను? యాంటోనీ అని అమెరికన్. మన పురాణాల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట. మన ధర్మసత్రంలోనే ఉంటున్నాడు. అంత దూరం నుంచి వచ్చి సత్రంలో దీనికి మన ఇంట్లో వచ్చి ఉండమను. అలాగే అన్నయ్య. యూ కెన్ స్టే ఇన్ అవర్ హౌస్. Thank you very much. చంద్రం ఏడి? ఆ ఇంగ్లీష్ ఆమె పంచి కడుతున్నాడు బాబు గారు. వాడు పంచి కట్టుకుని మనతో భోజనం చేయాలని తెగ సంబరపడిపోతున్నాడు. ఎలా ఉంది? But one small doubt, Mr. Chandra. మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు, జాట్స్ ఇటు దోపుకుందరు. Why? మగవాడికి ఊడినా పర్వాలేదు, ఆడదాని కూడితే డేంజర్. Danger? What danger? చంద్రం, అవయ్య అన్నయ్య పిలుస్తున్నాడు. sit here or here. Like this. Very good. Oh, sweet. I love sweet. Why are you laughing? I will taste it. Chudande. What? వీడికి ఫ్రీ షో చూడొచ్చు ఎలా ఉన్నాడు. యాంటోనీ, మంచిగా తీసుకోండి. త్వరగా వదిరా, బరువు తీస్తున్నాడు. Spicy.
కూర్చోండి. దీనైనా మీరు ఆంధ్ర మాత ఆంధ్రు లేదు లేదు, దీని పేరు ఆంధ్ర పిత. ఆంధ్ర మాత తెప్పించిన. నో పిత ఇట్లుండినా మాత ఇట్లుండునో. ఐ విల్ ఈట్ బ్రింజాల్ ఓన్లీ. వెరీ నైస్ ఫ్యామిలీ, బట్ వన్ స్మాల్ డౌట్. సెకండ్ బ్రదర్ మ్యారీడ్, థర్డ్ బ్రదర్ మ్యారీడ్, యు ఆర్ ఆల్సో గెటింగ్ మ్యారీడ్. మరి బిగ్ బ్రదర్ ఎందుకో మ్యారేజ్ చేసుకోలేదు? నేనా రాంగ్ అన్నానా? ఆవిడ మా ఇంటి పెద్ద కోడలు కావాల్సింది బాబు. పెళ్లి రోజు కళ్యాణ మంటపానికి వస్తూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. భగవంతుడు తన కోసం సృష్టించిన భార్యను తీసుకుపోయాడు కనుక ఇక జీవితంలో పెళ్లి వద్దని మా అన్నయ్య బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. హలో మిస్టర్ నాయుడు, యు ఆర్ గ్రేట్. యు ఆర్ గ్రేటర్ దెన్ సింగిల్ వైఫ్ రామచంద్ర. ఏంటి గురు ముక్కలు చూస్తా? ఆ 13 ముక్కలు పడ్డాయో లేదో అని చూస్తున్నాను రా. అబద్ధం ఎప్పుడు నీ నాలుగు మీద నాట్యం చేస్తుంటుంది. అరే అంజిగా, నువ్వు ఆ నేవలించావనుకో నీ పీక ముక్కలన్నీ లెక్క పెడతాను రా. ఏయ్ నువ్వు ముక్కేరా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బోడి నీ ఇష్టంతో పనేమిటి? నాకిష్టమైంది నేను చేసుకుంటున్నాను. మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గాని నాతో కాపురం చేయించలేవు. నా మనసు నిండా, నా గుండెల నిండా ఉన్నది ఒక్క శ్రీనివాసులు నాయుడే. వాడు మెట్రిక్ తప్పాడు, నేను మెట్రిక్ తప్పాను. నీకు తెలియదేమో, వాడికి పేకాట పిచ్చింది, నాకు పేకాట పిచ్చింది. వాడన్నంటే భయపడి వాడు మానేశాడు. నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి. అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే. గుణంలో ఆడది మగాళ్ళలో కోరుకునేది అదే. కానీ మగాడు ఆడదానిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా. ఆ రెండూ నీకున్నాయి, అందుకే నిన్ను వదలను. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో మంగళం లాభస్తేషాం యేస్తేషాం. కేశయ్య, అయ్యా, నా తమ్ముడు శ్రీనివాస నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా? తెలుసయ్యా. తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా. అని మేము అనకపోతే మాతో వేయమందడానికి నీకు అభ్యంతరం లేదుగా? ఏమిటండి ఇది? పెళ్లికొచ్చారా చెడగొట్టడానికి వచ్చారా? నోర్మయ్, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు బాజాబాజిత్రులు కాదురా, 2 జీవితాల సంగమం. రుక్మిణి, ఇది బలవంత పెళ్లి అనుకుంటే పీటల మీద నుంచి లేచిరా. నీ నిర్ణయం ఏమిటో నిర్భయంగా చెప్పమ్మా. లేమ్మా. నాయుడు గారు, మీసం మొలిచిన దగ్గర నుంచి మిడిల్ డ్రాప్ ఎరగనివ్వండి. నన్ను కాదని పెళ్లి మీరెలా చేస్తారో నేను చూస్తాను. నాయుడు గారిని ఎదిరించేంత మగాడివయ్యావరా? నాయుడు గారు, పేట్ల మీద పెళ్లాగిపోవడానికి వీల్లేదు. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు గారితో పెళ్లి జరిపించండి. గురు ఎంతసేపు ముఖ్యమేంటి? ఆటిన్ రాణి డబ్బులు. ఈ ఆటిన్ రాణియే నాకు కలిసి రావట్లేదు. మావయ్య మావయ్య, ఇదిగో మావయ్య, యాపిల్ తీసుకో. వెరీ నైస్, క్యారీ ఆన్ క్యారీ ఆన్. అబ్బా గాలేదు, 2 ఫ్యాన్లు తెచ్చుంటే బాగుండేది. అన్ని తగిలించుకుంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అత్తయ్య అటు చూడండి, పెద్దనాన్న మమ్మల్ని పట్టుకోవాలి. పెదనాన్న, పట్టుకోవాలి. అన్నయ్య, నాయుడు! అనయ్య 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 అనయ్య. నోర్మయ్, మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా. బాగా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతలన్న ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పద్ధతి. ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్య,
ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నానే మరి ఏమిటయ్యా ఏమైంది? ఎవరైనా ఏమన్నారా? నో మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఎడుచున్నాను. ఇది మరీ బాగుందే. మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? నో ఐ డోంట్ మీన్ దాట్. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్ ఫాదర్ మా దగ్గర లేరు, ఓల్డ్ హోమ్ లా ఉన్నారు. మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలస్, మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్, మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్. కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండలేకనాము. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రైయింగ్. అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా, మనుషులను బట్టి కుటుంబాలను బట్టి ఉంటాయి. అదే మా నాయుడు గారి కుటుంబం స్పెషాలిటీ. నువ్వు తలుచుకుంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ కమాన్ యాంటోనీ, ఇప్పుడు ఆంధ్ర మాత విత్ ఉల్లిపాయ తినిపిస్తాను. ఓకే ఓకే కమాన్. చేశారు మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలుసా? ఆపరా దుష్టుడా. ఒక్క నిమిషం అలసైతే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో ఉండు ఉండు, అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా, దుష్ట సాంగత్య పారీన దుశ్శాసన. నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. అసలు బుద్ధిందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళు నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగేవా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు ఇన్ని నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదనే నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా, చూడు. ఈ ఫోటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద
మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా 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 ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగినంపరా. అలాగే అన్నయ్య. కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిన మీ ప్రాణ స్నేహితుడు, ఆ పైన ఉన్నది ఆయన కూతురు, అమెరికాలో చదివి ఇండియా వస్తోంది. భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్లిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా. మీకు దండం పెడతాను, ఆయన్ని కాపాడండి. బోగ చిప్పటి కంపెనీ పెట్టి మా డబ్బు దోచుకున్నానండి. మా డబ్బు మాకు ఇప్పించండి. రాదు, వాళ్ళు చేతులు ఇన్స్పెక్టర్ గారు. నాయుడు గారు, ఇది చీటింగ్ కేసు అండి. వాళ్ళ డబ్బు ఎంత? అందరిది కలిసి 5 లక్షలండి. టీసీలు గారు, అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి. రండి అయ్యా, మీరంతా ఇటు రండి. ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి. స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా, ఇది. ఒరే భక్త, మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది, భార్య జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, అనే తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఎంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెదపాలేరుగా ఉంటారు. చచ్చా, నీకా కర్మేమిట్రా. దీక్షులు గారు, ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు, ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి. నీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడు అయితే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా. తదాస్తు తదాస్తు. అయ్యా, మీరు చేసిన సాయం గుర్తొచ్చిందా? సాయం కాదు, స్నేహం గుర్తుకొచ్చింది. చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది. ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా ఏకైక కుమార్తె, నా మేనగోడ సౌండ్ బాగుందా లేదో అని. థ్యాంక్ యూ. నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు. అయ్యా, మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా? దీక్షితులు గారు, అయ్యా ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు. హియర్ కమ్స్ కీర్తి, గివ్ హర్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ ఎక్కర్లేదండి, 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది. హాయ్ మామ్. హాయ్ డాడ్. బావా, ముందు ఓదాలా కొయ్యాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను గోస్తాడు. జర ముయ్యుండ్రి, ఆ పిల్లొచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు. అయ్యా, తమని గుర్తుపట్టినట్టు లేదండి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా కృష్ణ నాయుడు. ఎన్నేళ్ళ కలుసుకున్నాం నాయుడు. రాయ్ బాబులు, మైకిలా తీసుకురా.
ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి. డియర్ ఫ్రెండ్స్, కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిని పెరిగిన స్నేహితులు. పక్క పక్కేది చూసి చిన్నతనంలో మేమిద్దరం గోలీకాయలు ఆడుకున్నామంటే నమ్మండి. ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కమాన్ బాయ్. నమస్కారం. నమస్కారం. అమ్మాయి ఇక దీపాలు అంతే. అయ్యా, దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా, ఆర్థికంగా నాకు లోటేమిటిరా? మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడడం. నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే? ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా. 18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను, నేను చిన్నపిల్లనా? షిట్, అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకుని వచ్చిన నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్